లో ఉన్నారో అంతే పరిస్థితిలో ఈసారి అసలు ఎక్కడా కూడా నాకు నేను తిరిగినంత ప్లేసుల్లో ఎక్కడా వైసీపీ క్యాడర్ కనపట్టల. ప్రతిరోజు కూటమిలో జాయినింగ్లు జరుగుతూనే ఉన్నాయి, ఎక్కడా లేదు. మేకపోతు గాంభీర్యం ఆ రోజున చంద్రబాబు నాయుడు గారి దగ్గర కూడా చూశాను. గెలుస్తున్నాను, మేము గెలుస్తున్నాం, మేము పక్కా గెలుస్తున్నాం, మేము చాలా ఇచ్చాం. ప్రజలకు కావాల్సింది ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినా కూడా మరి ఆయన ఎలా గెలిచాడో నాకు ఇప్పటికి కూడా అది మిస్టరీయే, అది అప్రస్తుతం. కానీ ఈరోజు పరిస్థితి గ్రౌండ్లో అలా లేదు. చంద్రబాబు నాయుడు గారు జూన్లో ముఖ్యమంత్రి అవుతారనే ఆలోచన ప్రతి ఒక్క ఆంధ్రప్రదేశ్లో ఉన్నట్టు ప్రతి యూత్కి కనపడతా ఉంది. యువకులు నాకు తెలిసి గతంలో ఆన్లైన్లో సోషల్ మీడియాలో మొన్నటి దాకా మాట్లాడినటువంటి వైసీపీ మిత్రులు కూడా ఎప్పుడైతే రాజ్దీప్ ఇంటర్వ్యూ చూశారో వాళ్ళందరూ కూడా డీలా పడ్డారండి. డైరెక్ట్గా ముఖ్యమంత్రి తన తప్పులన్నింటినీ క్లియర్గా ఒప్పుకొని నేను ఉద్యోగాలు తేలేను, నేను ఉద్యోగాలు ఇవ్వలేను, నేను గొర్రెలు ఇస్తాను, మీకు ఆటోలు ఇస్తాను, మంగళ షాపులు పెట్టిస్తాను, మీతోటి మటన్ షాపులు పెట్టిస్తాను, ఫిష్ షాపులు పెట్టిస్తాను, మీరు ఇది పెట్టుకోండి, మీరు బతకండి, మీ పిల్లల ఉద్యోగాలు నన్ను అడగొద్దు, ప్రభుత్వాలు ఉద్యోగాలు ఇవ్వలేవు. మరి నువ్వెందుకు గురు దీన్ని కూడా ఏదో దాని డీలర్లకు ఎక్కడొక్కడ ఇచ్చేస్తే వాళ్ళే పరిపాలిస్తారు కదా, నువ్వు వ్యాపారం చేసుకోవచ్చు బ్రహ్మాండంగా. 5 ఏళ్ల కాంట్రాక్ట్ వాడుకున్నట్టు ఎవరికన్నా ఇచ్చేసే. ఇప్పుడు మైనింగ్కి ఎలాగే చేశారండి. మాకు ఇక్కడ చిలకలూరుపేటలో విడదల రజని అని ఒక అమెరికాలో ఉండి వచ్చాను నేను హైటెక్ సిటీలో మొక్క అని ఆ మధ్య మాట్లాడింది చూసారు విడదల రజని మంత్రి చంద్రబాబు నాయుడు గారు. మీరు నాటిన మొక్క సార్ చిలకలూరుపేట చుట్టూ ఉన్నటువంటి మైనింగ్ సంస్థల మొత్తాన్ని మూసేపించిందండి. డబ్బులు ఇస్తేనే కాంట్రాక్టులకు పెట్టేశారు. ఆ కాంట్రాక్టర్లు ట్రక్కుకింత లారీకింత అని వసూలు చేసి వాళ్ళు కంపెనీలు మూసుకునే విధంగా 100 కోట్లు సంపాదించేసి అక్కడి నుంచి పారిపోయింది. అక్కడి నుంచి ఇప్పుడు గుంటూరు వెళ్ళిపోయారు ఆవిడ. నేను ఆ రోజు కూడా చెప్పా చిలకలూరుపేట ప్రజలకి, అరే బాబా నమ్మకండ్రా, మీతో ఉన్నాడు ఈ మనిషి, 4 ఎలక్షన్లుగా మీరు చూస్తున్నారు, అర్ధరాత్రి వచ్చినా కానీ మీ ఇంటికి మళ్ళీ తిరిగి ఫోన్ చేసినా మీ ఇంటికి వచ్చే పరిస్థితి అని ప్రజలకు చెప్పాం. కానీ ఏంటంటే పరిస్థితి ఏంటంటే ఏదో ఒక తెలియని మాయలో ఆ రోజు ఒక మాయలో జగన్మోహన్ రెడ్డి గారు గెలిచేశారండి. ఈరోజు క్లియర్గా ప్రతి ఒక్కరికి తెలుసు, బెంగళూరు లాంటి మహానగరంలోనే నీళ్లు దొరకట్లేదు, ఇంకా భవిష్యత్తులో నీళ్లు దొరుకుతాయా లేవా? ఇప్పుడు మా ఊళ్ళల్లో మంచినీళ్ళు లేవు సార్, ఎక్కడ చెరువుల్లో మంచినీళ్ళు లేవు సార్. పోలవరాన్ని కంప్లీట్ చేసుకొని ఉంటే 3 పంటలు వెంకటకృష్ణ గారు, 3 పంటలండి. నేను స్వయంగా పోలవరం దగ్గరికి వెళ్ళి 70% కంప్లీట్ చేశాడు చంద్రబాబు నాయుడు గారు. క్లియర్గా విజువల్స్తో సహా ప్రజలకు చూపించా. ఇప్పుడు చూడండి 2% కూడా మనిషి కంప్లీట్ చేయకుండా మీరు గొర్రె